హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్స్ టేల్స్. మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము యాదగిరి గుట్టకు వెళ్తున్నాం అనమాట. మేమే కాకుండా మీ అందరినీ కూడా మాతో తీసుకెళ్దామని ఈ బ్లాగ్ మీకోసం చేశాను. అయితే ముందైతే మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని అప్పుడు స్టార్ట్ అవుదాం, ఓకేనా? పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి టిఫిన్ చేయడం కన్నా ఇలా రోడ్ సైడ్ టిఫిన్ చేస్తేనే అసలు వేడి వేడిగా సూపర్గా ఉంటాయి. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాము. యాదగిరి గుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. నేనైతే కొత్తగా కట్టినప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే నా ఫస్ట్ టైం. మీ అందరికీ కూడా చూపించేస్తాను, పదండి. నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే ముందు మనకి దారిలో యాదగిరి గుట్టకి వెళ్ళే దారిలో ఎల్లమ్మ టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడ కూడా ఆగాము. ముందు ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్దామని ఇక్కడికి వచ్చాము. చూడండి, ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి కూడా రావడం ఇది నా ఫస్ట్ టైం. మా బ్రదర్స్ ఇంతకుముందు వచ్చారు, కానీ నేనైతే ఇది ఫస్ట్ టైం వస్తున్నాను. చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ కూడా. మీరు కూడా ఎప్పుడైనా యాదగిరి గుట్టకి వెళ్ళాలనుకుంటే ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కూడా దర్శనం తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ టెంపుల్కి వచ్చే చాలామంది భక్తులు కూడా చెప్తున్నారు అమ్మవారు చాలా పవర్ఫుల్ అని. అంటే ఎవరు ఏది కోరుకున్నా వాళ్ళకి కోరికలు తీరుస్తుందని. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. యాదగిరి గుట్ట టెంపుల్కి వెళ్ళే ముందు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. త్రేతాయుగంలోని పురాణాల ప్రకారం యాదర్శి అనే మహర్షి ఉండేవారు. అతను గొప్ప ఋషి గల శ్రీ ఋష్యశృంగ మహర్షి మరియు శాంతాదేవిల కుమారుడు. అతను శ్రీ ఆంజనేయ స్వామి వారి కటాక్షంతో గుహ లోపల తపస్సు చేశారు.
తన భక్తితో సంతోషించిన శ్రీ నరసింహస్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. స్వామివారు తనని తాను 5 వేర్వేరు రూపాల్లో శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ గండబేరుండ, శ్రీ యోగానంద, శ్రీ ఉగ్ర మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తరువాత చక్కగా చెక్కిన రూపాలుగా వ్యక్తమయ్యాయి. మరియు అందువల్ల దీనిని పంచరామ నరసింహ క్షేత్రంగా పూజిస్తారు. అందువలన ఈ ఆలయం తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యమైనది. ఈ ఆలయం కొత్తగా కట్టినప్పటి నుండి ఇదే నా ఫస్ట్ టైం అనమాట. అసలు నిజంగా చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్ పక్కన రోడ్డున వెళ్ళేటప్పుడు దారిలో అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి దారిలో సురేంద్రపురి కూడా ఉందన్నమాట. టైం మిగిలితే వెళ్దాం అనుకున్నాం కానీ మాకు దర్శనంకి చాలా లేట్ అయిపోయింది, అందుకని వెళ్ళలేకపోయాను. కానీ అక్కడికి కూడా వెళ్ళాలి నెక్స్ట్ టైం పక్కా. ఫైనల్గా మనమైతే ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనము అంటే ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉన్నాయంట మనకి పైనకి వెళ్ళడానికి. సో మా బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసుకొని అక్కడ బస్సెస్ నుండి మేము పైకి వెళ్ళాము. బస్సెస్ కోసం టెన్షన్ తీసుకునే అవసరం ఏం లేదు, ఎందుకంటే ఒక బస్సు తర్వాత ఇంకో బస్సు మనకి వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ రష్ ఎక్కువ ఉండడంతో బస్సు చాలా తొందరగా ఫుల్ అయిపోతుంది కాబట్టి కొంచెం ముందు నించుంటే బెటర్. మేము వెళ్ళినప్పుడు రష్ అంతగా లేదు కాబట్టి సరిపోయింది. ఇక్కడ మనకి 2 బస్సెస్ వస్తాయి అన్నమాట. ఒకటేమో డైరెక్ట్ మనకి టెంపుల్ పైకి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తుంది, ఇంకో బస్సు మనకి చుట్టుగా తిప్పుకొని వస్తుంది అనమాట. అంటే గుండం నుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి గుట్ట పైకి తీసుకొచ్చి వదులుతుంది. సో అది 2 బస్సెస్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు.
గుట్ట పైకి వెళ్ళగానే అక్కడ ఫుట్వేర్ లీవ్ చేయాలి. అది కాకుండా మన ఫోన్స్ కూడా వాళ్ళ లాకర్స్లో డిపాజిట్ చేసి వెళ్ళాలి. అలా కాకపోతే అయితే 3 to 4 times చెక్ చేస్తున్నారు. అంటే ఒకే దగ్గర కాకుండా మధ్యలో కూడా చెక్ చేస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా లోపల వీడియో చూపిద్దాం అనుకున్నాను కాబట్టి మేనేజ్ చేశాను నేను ఫోన్ తీసుకెళ్ళడానికి. కానీ మీరు మాత్రం అలా చేయొద్దు, దొరికితే మాత్రం వాళ్ళు ఫోన్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ముందు వ్లాగ్ చూడండి. అండ్ మనం టెంపుల్ లోపలికి ఎంటర్ కాకముందు మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే కనుక అక్కడ మనం కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉందన్నమాట. అక్కడ ముందు మనం కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు మళ్ళీ వెనక సైడ్ వెళ్ళి టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడైతే మేము లోపలికి కూడా వచ్చేసాము. చూడండి, ఎక్కువ రష్ కూడా లేదు, లైన్స్ కూడా అంత పెద్ద క్యూస్ ఏమీ లేవు. అండ్ మేనేజ్ చేసాము మేము లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి. కానీ అది చాలా కష్టంగా వీడియో తీసాం కాబట్టి చిన్న క్లిప్స్ మాత్రమే పెట్టాను. కానీ మేము మీకోసం ఇంత రిస్క్ చేసినందుకు ఒక లైక్ అయితే చేయండి. అండ్ నా వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి. పైనుండి కూడా చూడండి వ్యూ అంతా ఎంత బాగుందో. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాక కూడా అసలు ఎంత అందంగా ఉందో. అసలు ఆ ఇంటీరియర్ కానీ, గర్భగుడి, టెంపుల్ లోపల విగ్రహాలు అసలు చాలా బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చింది. కానీ అవన్నీ మీకు క్లియర్గా చూపించలేకపోయాను, ఎందుకంటే మనం వీడియో తీయడం అలౌడ్ లేదు కాబట్టి చిన్న క్లిప్ మాత్రమే చూపించాను. కానీ మీరు వెళ్ళి డైరెక్ట్గా చూస్తే కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుస్తుంది. సో పక్కా వెళ్ళి విజిట్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా మనకి ఒక పెద్ద రాయి పైన చెక్కిందంట. 90 feet వరకు ఉందంట. అది చాలా గ్రేట్ కదా. ఒకటే రాయి పైన అంత డీటెయిల్డ్గా చెక్కడం అంటే చాలా గ్రేట్ అసలు. సో ఇప్పుడైతే మనం దర్శనం అయిపోయింది కదా. మనం యాదగిరి గుట్టకు వచ్చి లడ్డు తీసుకోకపోతే ఎందుకు చెప్పండి. చాలా ఫేవరెట్ చాలామందికి ఇక్కడ యాదగిరి గుట్ట లడ్డు అంటే. సో మేము కూడా ఇక్కడ తీసుకోవడానికి వచ్చేసాము. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ మనం దర్శనం చేసే దానికన్నా ఎక్కువ టైము ప్రసాదం తీసుకోవడంలోనే అయింది. అంత రష్గా ఉన్నారు అసలు. సో ఇప్పుడు మనం దర్శనం కూడా అయిపోయింది, అన్నీ చూసేసాం కదా. సో రిటర్న్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిన టైం అయింది.
సో ఇక్కడ పైన మనం ఎలా అయితే పైకి వచ్చామో బస్సెస్ అలానే కిందికి డ్రాప్ చేయడానికి కూడా మనకి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. సో ఆ బస్సెస్లోనే మేము వెళ్ళాము కిందికి. అయితే ఇదండి ఈరోజు నా వ్లాగ్. మీ అందరికీ కూడా నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సబ్స్క్రైబర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in next video. Until then, keep smiling. Take care. Bye bye. Jai Shri Ram.